అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అతని సినిమా చూసా, చాలా బాగుందని చెప్పారు ఆయన. చాలా అసలు ఆయన అంటే మీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎప్పుడు ఏది వచ్చినా బాగుందంటే చాలా బాగుందని. ఇది కూడా ఇందాక ఇద్దరి గురించి వచ్చింది కదా, ఇద్దరు ఇట్లాగ ట్రైలర్ రిలీజ్ చేశాం ముందు. ట్రైలర్ చూసిన రోజునే ఫోన్ చేశారు, మురళీమోహన్ చాలా చాలా బాగుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుద్ది అని. తర్వాత పెద్ద ఫ్లాప్ అయింది అది. తర్వాత ఆయన అన్నాడు, సినిమాని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు చేశారు, కంటిన్యూటీ లేకుండా అయిపోయింది, అందుకని సక్సెస్ అవ్వలేదు, బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్పాడు ఆయన కూడా. సార్ మురళీమోహన్ గారు సార్ నమస్కారం సార్. సార్ అంటే మీరు చాలాసార్లు అన్నారు చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అని మీరు అన్నారు. కలేజా రీ రిలీజ్ రోజు చూసుకుంటే ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చాయి. సో కలేజా రీ రిలీజ్కి ఆ ఓవర్లాప్లో ఈ సినిమాలు కూడా పెద్దగా తెలియలేదన్నారు. అండ్ అతడా కూడా వస్తుంది అంటే ఆ రోజు పెద్ద సినిమా భైరవ అని కానీ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, కలేజా వల్ల మా సినిమా ఆడలేదని. సో అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరోలతో ఇలా రీ రిలీజులు రావడం వల్ల చిన్న సినిమాలు అనేవి కొంచెం వెనక్కి వెళ్తున్నాయని అంటున్నారు, ఏమంటారు? అంటే మీరు అనుకున్న ఎక్కువ రావట్లేదు కదా, ఎన్ని వచ్చాయి చెప్పండి. ఇప్పుడు దాకా రిలీజ్కి వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 10 ఉంటాయా, ఒక 20 ఉంటాయా, అంతే కదా సంవత్సరం. అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది అంటానికి లేదు. సినిమాలో కథలో బలం ఉంటే ఇన్నట్లా. థ్యాంక్ యూ అందరు కూడా.